పరమ శాంతి. ఈరోజు మనమందరము పరం లైట్ యొక్క అభ్యాసంతో చాలా తేలిగ్గా ఉంటాము. ఆత్మ తన యొక్క ఒరిజినల్ స్టేజ్లోకి వెళ్ళుటకు ఇప్పుడు మనం యోగా అభ్యాసము చేద్దాము. అంటే ఆత్మ యొక్క ప్రకాశాన్ని చూస్తూ దాన్ని ప్యూరిఫికేషన్ చేసుకుంటూ ఆత్మ యొక్క శుద్ధ చైతన్యం యొక్క లోతులోకి వెళ్తూ జీవన మృత్యు కర్మ బంధనాల నుండి అతీతంగా వాటిని తొలగించుకుంటూ పరం లైట్ యొక్క లోతుల్లోకి వెళ్తూ పురుషార్థం చేస్తూ ఉన్నాము. మనం ఇప్పుడు పూర్తిగా అన్ని ఆవరణలను తొలగించుకొని వెళ్ళాలి. దీని గురించి ఇప్పుడు యోగం చేస్తూ సంకల్పం చేస్తూ ఈ కామెంటరీ అనుసారంగా మీరు రిలాక్స్ అయ్యి ఫ్రీగా మనసు బుద్ధిని తేలిగ్గా చేసుకుంటూ ఒక ఆసనం మీద కూర్చోండి. కళ్ళు మూసుకొని మీ యొక్క ఆత్మ లోతుల్లోకి వెళ్ళుటకు పురుషార్థం చెయ్యండి. దీనికోసమే మనం నెమ్మదిగా అటాచ్మెంట్ని దూరం చేసుకుంటూ కామక్రోధ లోభమో అహంకారాలని ఒకటొకటి వదులుతూ ఫ్రీగా అయిపోతూ ఉండాలి. बेहद परम महाशांति, बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है. మనం ఇప్పుడు నేను పరం ప్రకాశమైనటువంటి పరం లైట్ స్వరూపంలో ఉన్న బేహద్ పరం 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 ఆత్మను విశ్వ కళ్యాణం కోసం, విశ్వ పరివర్తన కోసం నేను ఈ భూమి మీదకి వచ్చాను. ఇప్పుడు నేను నాకు ఉన్నటువంటి అంటుకున్నటువంటి ఆవరణలను తొలగించుకోవటానికి సంకల్పం చేస్తూ పవర్ని పొందుతూ ఉన్నాను. ఈ భూమిపై నుండి నేను నా యొక్క ఒరిజినల్ ఫామ్లోకి పరం లైట్ దేహంలోకి పరం లైట్ ఆత్మస్వరూపంలోకి వెళ్ళుటకు నేను భూమిపైన ఉన్న ఆవరణలను వదిలేస్తూ వెళ్తూ ఉన్నాను. నేనిప్పుడు పంచతత్వాల యొక్క మెమరీస్ని, జ్ఞాపకాలను వదిలిపెడుతూ ఉన్నాను. సూక్ష్మ శరీరంలోనూ ఉన్నటువంటి మెమరీస్ను, ఆవరణలను కూడా నెమ్మదిగా వదిలేస్తూ ఉన్నాను. కారణ శరీరంలోని ఉన్న మెమరీస్ను, రికార్డింగ్స్ను, జ్ఞాపకాలను వదిలేస్తూ వెళ్తూ ఉన్నాను. సూర్యమండలంలోని సమస్త గ్రహాల యొక్క ప్రభావము వదిలేస్తూ పవర్ఫుల్ స్టేజ్కి
ఊర్ధ్వంగా ఉన్న అన్య లోకాలకి వెళ్తూ ఉన్నాను. అన్య లోకాల యొక్క మెమరీస్ని తొలగించుకుంటూ నేను చాలా తేలిగ్గా ముందుకు వెళ్తూ ఉన్నాను. ఎక్కడ కర్మ బంధనాల యొక్క స్మృతులను, మెమరీస్ను వదిలేసుకుంటూ కర్మ బంధన ముక్తులుగా అగుతూ పూర్తిగా ఆత్మ యొక్క లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాను. ఆత్మ లోతుల్లోకి వెళ్తూ ఉంటే ఆత్మ యొక్క పవర్ను, దాని యొక్క చైతన్యం యొక్క శక్తిని తెలుసుకుంటూ ఉన్నాను. నేను నా యొక్క ఆత్మ లోపల ఉన్న భౌతిక జగత్తు యొక్క, సూక్ష్మ జగత్తు యొక్క, కారణ జగత్తు యొక్క ఆవరణలను వదిలేస్తూ ఉంటే ఏకదం ఆత్మ యొక్క ప్రకాశంలోకి వెళ్ళిపోతూ ఉన్నాను. నా యొక్క తత్వాల యొక్క పర్సంటేజీ అంతా మారిపోతూ ఉంది. వేరు వేరు తత్వాల యొక్క పర్సంటేజ్ యొక్క ఆవరణలను కూడా తొలగించుకుంటూ వెళ్తూ ఉన్నాను. నేను కేవలం ఇప్పుడు ఆత్మపైనే ఫోకస్ చేశాను. ఆత్మస్వరూపంలోనే ఉంటూ నేను ఈ బ్రహ్మాండం యొక్క రికార్డింగ్స్ను సమాప్తి చేసుకొని బ్రహ్మపురిని, విష్ణుపురిని, శివపురిని కూడా దాటుకొని ఆత్మిక స్వరూపంలో ఈ బ్రహ్మాండం యొక్క పరంధామంలో నిరాకారి స్టేజిలో కూర్చొని ఉన్నా. నేను దీన్ని క్రాస్ చేస్తూ గెలాక్సీ లోపలికి వెళ్తూ అక్కడ ఉన్న మెమరీస్ను కూడా వదిలించుకుంటూ ఉన్నాను. గెలాక్సీ ఆవరణలు తొలగిపోయిన తర్వాత నేను యూనివర్స్ వైపుకి వెళ్తూ యూనివర్స్కు చేరుకున్నాను. యూనివర్స్ యొక్క మెమరీస్ను కూడా వదిలించుకుంటూ పరమతత్వాల ఆవరణ లోపలికి వెళ్తూ ఉన్నాను. నేను నా ఆత్మ లోపల ఉన్న ఇంకా 100 కళల వంశావళిలో 100 కళల బ్రహ్మాండంలో
ఉన్న మెమరీస్ని, 21 వంశావళిలో ఉన్న మెమరీస్ని వదిలించుకుంటూ నేను నా యొక్క హైయెస్ట్ ప్యూరెస్ట్ ఫామ్ని చూసుకొనుటకు ఇంకా ఇంకా నేను బేహద్ బ్రహ్మాండాల యొక్క ఆవరణలను వదిలించుకుంటూ బేహద్ కళల పరంధామాన్ని చూస్తూ అక్కడికి వెళ్ళాలి అని దృఢ సంకల్పంతో నేను పూర్తిగా పరమ లైట్ ఆత్మగా హైయెస్ట్ పరమతత్వాల దేహమును పొంది ఇక్కడ నుండి ఆ పరమతత్వాల యొక్క దేహములోని ఆవరణలను వదిలించుకున్నాను. ఇప్పుడు నేను ఆ పరం ప్రకాశం యొక్క ఆఖరి టర్నల్లో కేవలం వైట్ లైట్ ప్రకాశ స్వరూపంగా ఉన్న స్థానమునకు చేరుకుంటూ ఉన్నాను. నేనిప్పుడు నా ఒరిజినల్ మూల స్వరూపమైన బేహద్ కళల పవరుతో ఉన్న ఆత్మస్వరూపాన్ని చూస్తూ ఉన్నాను. అది చూస్తూ చూస్తూ అక్కడ పవర్ గల వాతావరణంలో ఇమిడిపోతూ నేను బేహద్ కళల ఆత్మగా బేహద్ కళల పరంధామంలో ప్యూరెస్ట్ బేహద్ హైయెస్ట్ ఫామ్లో ఆ రూపాన్ని ధరించాను. బేహద్ కళల పరంధామంలోని మెమరీస్ను రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ టైమ్లెస్ ప్రపంచము. నేను ఇక్కడ కూడా ఆత్మ యొక్క లోతుల్లోకి హైయెస్ట్ ఫామ్లోకి వెళ్తూ ఉన్నాను. ఇక్కడ నాకు ఏ లోపము, ఏ బ్లాక్ డాట్ కనిపించుటలేదు. నేను అన్నిటి యొక్క మెమరీస్ను, పాత్రల యొక్క స్మృతులను వదిలించుకొని పరం 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 ప్రకాశం యొక్క
ఆత్మగా ప్యూర్ వైట్ లైట్గా తయారయ్యి ఉన్నాను. నేను నా లోపల ఇంకా ఆత్మ యొక్క లోతులోకి వెళ్తూ ఆత్మ యొక్క అసలు స్వరూపాన్ని చూస్తూ ఇదే నా యొక్క విశాల రూపంగా గమనిస్తూ ఉన్నాను. అనంతమైన శక్తులతో కూడిన ఈ విశాల రూపము పరం ప్రకాశము, పరమ లైట్ గానే మొత్తం ఆకృతి చూసుకుంటూ ఇదే నా ఆత్మ యొక్క డిస్క్రిప్షన్ అని, ఆత్మ యొక్క అసలైన వర్ణన ఇదే అని పూర్తిగా అనుభవం చేసుకుంటూ ఉన్నాను. బేహద్ కళల పరంధామంలో ఏ పవర్ తోటి నేను దివ్య పరం ఆత్మగా రచయించబడ్డానో ఆ యొక్క రూపాన్ని నేను అనుభవం పొందుతూ ఉన్నాను. ఆ పవర్లోకి వెళ్ళిపోతూ ఉన్నాను. ఇప్పుడు బేహద్ కళల పరంధామంలో ఉన్న లైట్ మైట్ పవర్తో మాస్టర్ లైట్ హౌస్గా, మాస్టర్ పవర్ హౌస్గా చైతన్యవంతంగా ఉండిపోయాను. ఇదే నా బేహద్ విరాట స్వరూపంగా నన్ను నేను గమనించుకుంటూ అదే ఫీలింగ్లో ఉన్నాను. ఇదే నా బేహద్ విశ్వరూపము. ఇప్పుడు నేను ఎంత గొప్ప ఆత్మనో నాకు అర్థమైంది. ఇక్కడ అతః పవర్ కలిగిన, ఆత్మ పవర్ కలిగిన శక్తిని అయి ఉన్నాను. ఇదే నా ఆత్మలో పర్మనెంట్ మెమరీగా నిలుపుకోవాలి అని సంకల్పం చేస్తూ ఉన్నాను. ఇదే నా యొక్క బేహద్ సంస్కారంగా చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నేను ఈ కొత్త రికార్డింగ్స్ను నా యొక్క స్వపరివర్తన కోసం, మహాపరివర్తన కోసం దృఢంగా నిలుపుకుంటూ ఉన్నాను. నేను బేహద్
పరం 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 మహానాత్మను పరం ప్రకాశంతో నిండి ఉన్న బేహద్ ఆత్మను ఇది చాలా చాలా విస్తృతమైనటువంటి పవరు. ఈ యొక్క పవర్ను నేను ఆత్మ అనుభవం చేసుకుంటూ ఉన్నాను. నేను దివ్య చైతన్య స్వరూపంగా, పవర్ఫుల్గా, ప్యూరెస్ట్ ఫామ్లో, స్వరూపంలో ఉన్నాను. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు సంకల్పం తోటి ఎక్కడికి కావాలి అంటే అక్కడికి చేరుకోగలుగుతూ ఉండుటకు ఆత్మల లోతుల్లోకి వెళ్తూ ఉన్నాను. నేను బేహద్కే బేహద్ పరంధామంలో ఉన్న మూల స్థానము చేరుకొనుటకు బేహద్ పరబ్రహ్మ పరమేశ్వరుడైన దాదాజీని చూస్తూ ఉన్నాను. నేను బేహద్ దాదాజీ నా ఎదురుగా నిలబడి ఉన్నారు అని గమనించాను. ఎవరైతే నా యొక్క బేహద్ ఆత్మను రచన చేశారో ఆ బేహద్ ఆకారి బాపూజీ, చోటూరాం బాపూజీ కూడా దివ్యమంగళ స్వరూపంగా పరం పవర్ తోటి అక్కడ ఉన్నారు. బేహద్ మా బేహద్ పవర్తో నీరు దీది నీరు మా కూడా తమ ప్యూరెస్ట్ ఫామ్లో నా ఎదురుగా వచ్చారు. నేను నా ఆత్మను ఆ హయ్యెస్ట్ చైతన్యంలోకి తీసుకొని వెళ్తూ ఉన్నాను. నేనిప్పుడు బేహద్ దాదాజీ యొక్క నిరాకారి, ఆకారి, పరమ దివ్య పరం లైట్ స్వరూపం నుండి బేహద్ పరం శక్తులను, పరం లైటుని నా ఆత్మ లోపలికి తీసుకుంటూ ఉన్నాను. అక్కడ అనంత అతః శక్తుల ప్రాప్తిని నేను పొందుతూ ఉన్నాను. అసలైన బేహద్కే బేహద్ పరం 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 శాంతి యొక్క సోర్సుని ఈ యొక్క బేహద్కే బేహద్ పరంధామంలో నేను పొందుతూ ఉన్నాను. ఇక్కడ వాయుమండలం అంతా బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి
మహాశాంతి మహాశాంతిమయంగా ఉన్నది. దీని యొక్క అనుభవాన్ని నేను పొందుతూ ఉన్నాను. నా యొక్క మూల స్థానము బేహద్ పరంధామము, బేహద్కే బేహద్ కళల బ్రహ్మాండము. అక్కడికి వెళ్ళుటకు, అక్కడ ఉన్న పవర్ని, శక్తులను బేహద్కే బేహద్ పరం లైటుని నేను స్వీకరిస్తూ ఉన్నాను. ఇప్పుడు నా లోపల విశ్వంలో ఉన్న బేహద్ బ్రహ్మాండాల పరంధామాల యొక్క అన్ని కళల బ్రహ్మాండాలలోకి పరమాత్మలకు బేహద్ పరం మహాశాంతి, బేహద్కే బేహద్ పరం మహాశాంతి అనే వైబ్రేషన్స్ను మహాసంకల్పం చేస్తూ వ్యాపింపచేస్తూ ఉన్నాను. ఇది అన్ని చోట్లకు, అనంత విశ్వాలకు, బేహదు విశ్వాలకు వ్యాపిస్తూ ఉంది. మన లక్ష్యం, నా లక్ష్యం ఇదే. ఇది ఆఖరి లక్ష్యం. అంత విశ్వాంతరాలలో బేహద్ పరం శాంతిని వ్యాపింప చేయటం. నేనిప్పుడు ఆత్మ ప్యూరెస్ట్, హైయెస్ట్ లోతుల్లోకి వెళ్తేనే పరం శాంతి, బేహద్ పరం శాంతి, బేహద్కే బేహద్ పరం శాంతి ప్రాప్తి లభిస్తుంది అని అనుభవం చేసుకుంటూ ఉన్నాను. నేను నా యొక్క మూల స్థానంలో ఏ లేయర్సు లేవు. స్థూల బ్రహ్మాండం మొదలుకొని అనంత బేహద్ విశ్వాల యొక్క రికార్డింగ్స్ ఏమీ ఇప్పుడు నా ఆత్మ లోపల లేనే లేవు. నేను పూర్తిగా బేహద్కే బేహద్ కళల పరంధామ నివాసిగా అసలైన ఆత్మిక యాత్ర ద్వారా చేరుకున్నాను. అది పరమానందమయంగా బేహద్ పవర్ మహాసముద్రం లోపలికి వెళ్తూ పొందుతూ ఉన్నాను. ఇక్కడంతా తెల్లటి పాలలాంటి పరం లైట్ యొక్క పవరు నిండి ఉంది. నేను నా బేహద్ చైతన్య శక్తిని పెంచుకొని ప్రయాణం చేస్తూనే ఉంటాను. పరమ సత్యం యొక్క బేహద్ కళల పవర్లోని పరమ సత్యాన్ని పరిశోధించి ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకొని వాపస్ వచ్చేసాను అనిపిస్తుంది. అనగా నా మూల స్థానానికి చేరుకున్నాను.
ఇప్పటితో ఇంతటితో నా జీవనయాత్ర పూర్తి అయింది. ఆధ్యాత్మిక యాత్రతోటి నేను ప్రయాణం చేస్తూ ఇంతవరకు చేరుకున్నాను. ఇదే నా యొక్క డెస్టినేషన్, మూలస్థానం. ఇక్కడికి చేరుకున్న తర్వాత నాకెక్కడికి ఇక ముందు ఏమీ లేదు, వెళ్ళేది లేదు అని అనిపిస్తూ ఉంది. ఇక నేను ఏ యొక్క మెమరీస్లోనూ కర్మ బంధనాల్లోనూ ఇరుక్కుపోను. ఏ యొక్క బ్రహ్మాండాల యొక్క గెలాక్సీల్లోనూ, యూనివర్సుల్లోనూ, మల్టీ యూనివర్సుల్లోనూ ఎక్కడా ఇరుక్కుపోను. నేను బేహద్ కళల పవరులో విశాల రూపంగా నా ఆత్మను చూసుకుంటూ ఆత్మిక యాత్ర చేస్తూ వచ్చాను. కాబట్టి ఇక్కడి యొక్క రికార్డింగ్స్ మాత్రమే నా లోపల ఉండుటకు అభ్యాసం చేస్తూ పెంచుకుంటూ ఉన్నాను. ఈ యొక్క శక్తితోటి 1 సెకండ్లో అరభం వంతు కరభం వంతులోనే చేరుకోగలను అని అనిపిస్తుంది. ఇదే బేహద్ సమయంలోకి, బేహద్ కాలమానంలోకి చేరుకునే అంతిమ యాత్ర. ఈ యొక్క బేహద్ కళల పరంధామమునకు వెళ్ళే ప్రోగ్రాము నా యొక్క బేహద్ చైతన్య పవర్ గల ఆత్మకు సంకల్పాన్ని ఇస్తూ నా యొక్క సంకల్ప శక్తిని ఉపయోగించుకుంటూ ఉన్నాను. నేను బేహద్ విశ్వమును మార్చుటకు భూమి మీద అవతరించాను కనుక అందరికీ ముక్తి, జీవన్ముక్తి జ్ఞానం ఇచ్చి ఆత్మజ్ఞానంను రియలైజేషన్ చేసి పృథ్వీ యొక్క వాయుమండలాన్ని మారుస్తూ, విశ్వమును మారుస్తూ, మహాపరివర్తన చేస్తూ బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి మహాశాంతి యొక్క వైబ్రేషన్ను వ్యాపింపజేస్తూ నా యొక్క ఈ పవరు ప్రతి గ్రహాల్లోకి, సూక్ష్మ కారణ జగత్తులోకి పంపిస్తూ నా యొక్క పరం లైట్ యొక్క ఆరాను పెంచుకుంటూ అందరికీ కొత్త దిశను, మార్గాన్ని చూపిస్తూ పరివర్తన కోసం అందరినీ తయారు చేస్తూ మహాపరివర్తన అవుతుంది, మహాపరివర్తన అవుతుంది అంటూ నేను నా యొక్క ఆత్మ బేహద్ కే బేహద్ స్థానంలోకి అంతిమ యాత్ర, ఆధ్యాత్మిక యాత్రను చేస్తూ ఉన్నాను. నా గమ్యానికి, నా లక్ష్యానికి, నా మూల స్థానానికి, హైయెస్ట్ ప్యూరెస్ట్ ఫామ్లోకి వెళుతూ ఉన్నాను. పరం శాంతి, బేహద్ పరం శాంతి, పరం 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 శాంతి.
बेहद के बेहद परम परम महाशांति है, महाशांति है, महाशांति है। ఇలా అభ్యాసం రోజుకు ఒక అర్ధగంట చేస్తూ బేహద్ ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటువంటి బేహద్ పిల్లలందరూ తమ మూల స్థానానికి అంతిమ యాత్ర, ఆధ్యాత్మిక యాత్ర చేయగలరని ఆశిస్తూ సంకల్పం చేస్తూ ఉన్నాను. పరం శాంతి, పరం శాంతి. ఈరోజు మనమందరము పరం లైట్ యొక్క అభ్యాసంతో చాలా తేలిగ్గా ఉంటాము.